ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్, కానీ ఇప్పుడు ఆఫర్స్ రావడమే గగనమైపోతోంది. సినిమా అంటే ప్యాషన్, ఏం చేసినా ఇండస్ట్రీలోనే ఉండాలి. నటించే ఛాన్స్ రాకపోతే ఏంటి, నలుగురికి యాక్టింగ్ చేసే ఛాన్స్ ఇస్తానంటూ నిర్మాతగా మారింది. త్వరలో మెగా ఫోన్ కూడా పట్టబోతున్న ఆ స్టార్ ఎవరో చూద్దామా? స్టార్ హీరోయిన్ సమంతకు ఆఫర్స్ రావడమే గగనమైపోతోంది. రంగస్థలం తర్వాత స్టార్ తో జతకట్టే ఛాన్స్ రాలేదు. మధ్యలో ఊ అంటావా అంటూ ఐటెం సాంగ్ తో సరిపెట్టుకుంది. ఓబీబీ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ రాలేదు. ఖుషీ తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో నిర్మాతగా మారి శుభం నిర్మించి సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. రాజ్ పుణ్యమా అని వెబ్ సిరీస్ లు చేస్తోంది. ది ఫ్యామిలీ మెన్ 2 సిటాడెల్ తర్వాత రాజ్ తీస్తున్న మరొక వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్ లోనూ సమంతనే లీడ్ రోల్ లో కనిపిస్తోంది. శుభంతో నిర్మాతగా యూటర్న్ తీసుకున్న సమంత త్వరలో మెగా ఫోన్ పడుతోంది. లవ్ స్టోరీ ఏమాయ చేసావేతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శామ్ ప్రేమ కథతోనే దర్శకురాలిగా మారుతోందని తెలిసిందే. కథకు తగ్గట్టుగా న్యూ టాలెంట్ తో తీయాలని చూస్తోందట. తన లవ్ స్టోరీనే కథగా రాసుకుందా లేదంటే ఫ్రెష్ సబ్జెక్ట్ తో వస్తుందో చూడాలి. నిత్య మీనన్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. గ్లామర్ తో సంబంధం లేకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ తో రాణిస్తూ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంలో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంది. ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తానని చెప్పుకునే నిత్య మీనన్ లాక్డౌన్ టైంలో కథలు రాసుకున్నా డైరెక్షన్ ఛాన్స్ రాలేదు. అయితే 4 ఏళ్ల క్రితం స్కైలాబ్ మూవీతో నిర్మాతగా మారింది నిత్య. డైరెక్టర్ అవ్వాలని కలలు కంటున్న మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ మధ్యనే పరదాతో విమెన్ సెంట్రిక్ మూవీలోకి అడుగుపెట్టిన అనుపమ ప్రమోషన్స్ లో చిన్న సినిమా కష్టాలు, లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాధల్ని చెప్పుకొచ్చింది. ప్రెజెంట్ తమిళంలో 2, మలయాళంలో, తెలుగులో ఒక్కొక్క సినిమా చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడి డ్రీమ్ డైరెక్షన్. డైరెక్టర్ గా రాణించాలంటే ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేయాలనుకున్న అనుపమ దుల్కర్ సల్మాన్ నిర్మించిన మనియా రైలే అశోకన్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి మేకింగ్ లో మెలకువలు నేర్చుకుంది. మరి డైరెక్టర్ గా తనలోని టాలెంట్ ఎప్పుడు చూపిస్తుందో చూడాలి. కాజల్ కు సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రాలేదు. సల్మాన్ సికిందర్ లో నటించే ఛాన్స్ వచ్చినా సినిమా డిజాస్టర్ అయింది. భారతీయుడు 3 వస్తుంది అనుకుంటే భారతీయుడు 2 దెబ్బకి ఇప్పట్లో ఆ ఊసే కనిపించడం లేదు. అండ్ రీఎంట్రీలో చందమామ ఫేస్ లో ఆనాటి గ్లో మిస్ అయింది. ఫేస్ లో ఆంటీ కలర్ రావడంతో యంగ్ హీరోలు స్టార్స్ కాజల్ ని పట్టించుకోలేదు. భగవంత్ కేసరి హిట్ అయినా ఈ అమ్మడికి క్రేజ్ రాలేదు. ఛాన్సులు రాకపోవడంతో త్వరలో మెగా ఫోన్ పట్టనుందట. సినిమా డైరెక్ట్ చేసే సత్తా ఉందని కాజల్ మాటల్లో కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఆఫర్స్ రాక కావలసినంత టైం దొరకడంతో కథ రాసుకుని మెగా ఫోన్ పట్టడానికి రెడీ కావడమే కాదు, ఈ సినిమాను సొంతంగా నిర్మిస్తుందట. కాజల్ కి తెలుగులో ఒక్క సినిమా లేకపోయినా పాన్ వరల్డ్ మూవీ రామాయణంలో మండోతిరిగా నటించే ఛాన్స్ ని అందుకుంది.